మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఆత్మఫలము, సంతోషము. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా దేవుని మంచి మాటలు మనం తెలుసుకుందాం. గలతీలకు 5వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడింది. ఆత్మఫలం ఏమనగా సంతోషము అని వాక్యము చెబుతుంది. అలాగే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కీర్తన గ్రంథము 16వ దావీదు కీర్తన 11వ చరణంలో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అనే వాక్యం చెబుతుంది. అలాగే దేవుని కృపను బట్టి సంతోషము వస్తుంది. కీర్తన గ్రంథము 31వ దావీదు కీర్తన 7వ చరణంలో నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను అని వాక్యం చెబుతుంది. మరియు దేవుని చిత్తము నెరవేర్చడంలో సంతోషము కలదు. కీర్తన గ్రంథము 40వ దావీదు కీర్తన 8వ చరణంలో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని వాక్యం చెబుతుంది. అలాగే సమాధానపరచు ఆలోచన చెప్పి వారు సంతోషముగా ఉంటారు. అవును, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనంలో సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు అని వాక్యము చెబుతుంది. అలాగే దేవుని యందే సంతోషము కలదు. హబక్కూకు 3వ అధ్యాయము 18వ వచనంలో నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని వాక్యం చెప్తుంది. దేవుని వద్ద మాత్రమే నిజమైన సంతోషము దొరుకుతుంది. నిజముగా సంతోషముగా ఉండాలంటే ఖచ్చితముగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడే సంపూర్ణమైన సంతోషము మన జీవితానికి, మన చుట్టూ ఉన్న వారికి, మన కుటుంబస్తులకు కలుగుతుంది. ఇంతటితో ఈ పరిశుద్ధమైన మాటలు తండ్రి అయిన దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.